మనము తెలుగులో వర్ణమాల అంటే ఏంటి? ఆ నుండి బండిరా వరకు వచ్చే అక్షరాల గురించి తెలుసుకున్నాము. అక్షరాలు, హల్లులు, అచ్చులు వాటి గురించి తెలుసుకుందాం. తర్వాత అందులో సరళ పదాలు అంటే ఏంటి? వర్ణమాలలోని అక్షరాలు కలుపుకుంటూ సరళ పదాలు తెలుసుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ సరళ ఉంది. ఇది అన్ని అచ్చులోని పదాలతోనే వాడాం. స, ర, ల. అలాగే ప, ల, క గుణింతాలు లేకుండా రాసే పదాల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాము? గుణింత గుర్తులు దేనికి వస్తాయి? అచ్చులకు వస్తాయి. ఆ గుణింత గుర్తుల గురించి తెలుసుకున్నాం. వాటి నుండి వచ్చే గుణింతాలు తెలుసుకునేది ఏంటి? గుణింతాలు. కా నుండి బండిరా వరకు గుణింతాలు ఎలా రాయాలో తెలుసుకోవడం సాధ్యమైంది. వాటికి చిన్న సరదాగా ఆటలు తీయించాము. తర్వాత గుణింతాలు, ఒక 2 గుణింతాలు కా కానీ, పా కానీ, మా కానీ అలా కొన్ని గుణింతాలు రాసి ఆ గుణింతాల ఆధారంగా పదాల్ని రాయడం చూపించాను. ఇప్పుడు మా అంది, ఇక్కడ మళ్ళీ రా గుణింతం పెట్ట. ఈ మూడిట్లో మా, ర, క. కం కాకున పెడితే కం ప అంటే కాగుణితంలో కం పాని తీసుకొస్తే కంప. అలాగా పదాన్ని చూపించాను. ఈ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సున్నాకు వచ్చే గుణింత గుర్తు ఏంటి? 0. కాకి 0 పెడితే కమ్ అవుతుంది. గా గుడిస్తే గీక పక్కన 0 పెడితే గిమ్. ఇది విడిగా అక్షరాలు రాయడం అందరికీ ఇబ్బంది కాదని నా అంచనా. అయితే పదంగా చూసినప్పుడు చాలా తడబడతారు. 0 ఎక్కడ పెట్టాలో అర్థం కాక చాలామంది ఇబ్బంది. సం, బం, దం. ఇక్కడ 3 సున్నాలు వచ్చినాయి. ఇది బాగానే ఉంది. సంబంధం. అయితే మనకు ఉచ్చరించినప్పుడు ఎలా కనబడుతుంది? సంబంధం. ఇది బాగానే ఉంది. తర్వాత సొంతం అన్నాం. సొంతం అన్నప్పుడు పలికేటప్పుడు ఎలా కనబడుతుంది? సొన్ అలా అనిపిస్తుంది. కానీ ఈ అక్షరాలు విడదీస్తే సొంతము అంటే మనకి అభ్యాసం అయ్యేంత వరకు పదాలని అక్షరాలుగా విడదీసుకుంటూ చదువుకుంటూ రాయడం సాధ్యం చేస్తే మనం రాసే క్రమంలో ఇది బాగా నేర్చుకొని తడబాటు అనేది పోగొట్టుకుంటాం. తర్వాత రెండో విషయం ఏంటంటే టా వర్గంలో వచ్చే ఏమేమి వస్తాయి? టా వర్గంలో టట్ట, డడ్డ, అణ. టట్ట, దడ్డ, అణ. తర్వాత తా వర్గం అంటే 4వ వర్గం ఏమొస్తుంది ఇందులో? త, థ, ద, ధ, న. ఇక్కడ చాలామంది ఈ రెండింటికి తడబాటు బాగా పడుతున్నారు. ఆ తడబాటు పోగొట్టుకొని సాధ్యం చేయడం చాలా కష్టమేం కాదు. అయితే కొద్దిగా అభ్యాసంలో కొద్దిగా ఓర్పును వహిస్తే చాలా సులువవుతుంది. దమయంతి అన్న. దమయంతి అన్న. ఇందులో ద అన్నప్పుడు తానా, దానా, డానా అని తడబాటు వస్తే ఇది ఏ వర్గంలో వర్తిస్తుంది? ఒక్క నిమిషం వర్గాన్ని గుర్తెచ్చుకుంటే టట్టాడన్నాలో ఉండదు. కాబట్టి తత్తా దద్దాన ఉన్నట్టు దాన్ని రాయడం వస్తుంది అని తెలుసుకోవచ్చు. అలాగే టమాటా, ఇది ఒక్క నిమిషం తడబాటు పడ్డాము టమాటా చేస్తాం. అదే టమాటా అన్నప్పుడు 3వ వర్గం సంబంధించి అక్షరమా, 4వ వర్గం సంబంధించి అక్షరమా అంటే టట్టాడడ్డానా టా వర్గంలోనిదా, తా వర్గంలో ఒక్కసారి వెనకాపి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే, అభ్యాస క్రమంలో ఈ ప్రయత్నం చేస్తే మనము అక్షరాలు తప్పులు లేకుండా రాయడం చాలా సులువవుతుంది. అది పెద్దవారేమని చిన్నవారిని. ఇది మనకే ఈ భాషకే కాదు, తెలుగు భాషకే కాదు, హిందీలో ఉన్న తడబాటును కూడా తొలగించుకుని సరదాగా ఆటగా ఆడి వాటిలో ఉన్న తప్పుల్ని తొలగించుకొని మన రాసే విధానాన్ని మెరుగుపరచుకోవడం సాధ్యమవుతుంది. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.